హాయ్ అండి. చికెన్ పకోడీ చేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పసుపు, కారము, సాల్టు, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, నేను బజ్జీ మిరపకాయలు వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నార్మల్ మిర్చి వేసుకుంటే ఇంకా కారం ఎక్కువ ఉంటుంది. కారం బాగా ఇష్టపడే వాళ్ళు అవి కూడా వేసుకొని ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని ఒక నిమ్మకాయలో సగభాగం పిండుకొని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టాలండి. చాలా మంచిగా టేస్ట్గా ముక్క జ్యూసీగా మెత్తగా కారం బాగా ఉప్పు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కలిపిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా వేసుకొని చూడండి. బాగా వేపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా మనవరాలకి ఇలా చేస్తే చాలా చాలా ఇష్టం అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కానీ బొక్కలతో చేస్తే కొంచెము వాళ్ళకి గొంతులోని గట్రా చాలా కష్టము. అందుకని బొక్కలు లేకుండా తెచ్చుకొని చెయ్యండి పిల్లలకి. నేనంటే పక్కనే ఉండి అన్నీ శుభ్రంగా తీసిస్తూ ఉంటాను. మా మనవరాలకి తింటూ ఉంటుంది. అందుకని పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ పిల్లలకి వండేటప్పుడు మాత్రం బొక్కలు చికెన్ తీసుకొచ్చి బోన్లెస్ చక్కగా ఇలా చేసినట్టయితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. చికెన్ ఎంత తిన్నా సరే వెయిట్ అనేది పెరగరండి. ఈ బాయిలర్ కోడి కంటే నాటుకోడి అయితే చాలా బాగుంటుంది. టేస్టు రుచిగా అనిపిస్తుంది. కొంచెం గట్టితనం కూడా ఉంటుంది చికెన్ అనేది. చాలామంది ఇష్టపడరు, వీటికి అలవాటు పడిపోయారు కదా, అందుకని ఆ చికెన్ అంత ఇష్టపడరు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను. నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారుగా, సూపర్ టేస్ట్ అండి. అద్దరిపోయింది. ఇంకా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఓకేనా? బాయ్ అండి.